హరే కృష్ణ. ఈరోజు మనం స్పెషల్ రెసిపీ వచ్చేసి వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ అండి. వెజిటబుల్స్ ఎన్నైనా వేసుకోవచ్చు, మనకు అవైలబుల్గా ఉన్నాయి. క్యారెట్, క్యాప్సికమ్, బంగాళదుంప, క్యాబేజీ అన్నీ ఎన్నైనా వేసుకోవచ్చు అండి. ఇవన్నీ కట్ చేసుకుని దగ్గర పెట్టుకున్నాండి. తర్వాత ఆయిల్ వేసుకునండి, మసాలా దినుసులు అన్నీ వేసుకున్నానండి. తర్వాత జీడిపప్పు వేసాను, పచ్చిమిర్చి చక్రాలాగా కోసి వేసానండి. అవి బాగా వేగిన తర్వాత ఇందులో ఇంగ్రీడియంట్స్ అన్నీనండి వేసేటప్పుడు వీడియో స్కిప్ అయిపోయినట్టుందండి. నేను మీకు అందులో పెడతానండి, డిస్క్రిప్షన్లో పెడతాను, చూసుకుని చేసుకుందరు. కానీ అంటే అన్నీ వేసానండి. తర్వాత బిర్యానీ ఆకు వేసాను. తర్వాత అవి కూడా బాగా వేగిన తర్వాత కూరగాయలు ఉన్నాయి కదండి, అవి ఒక విజిల్ వచ్చేటట్టు కుక్కర్ పెట్టేసానండి. బీన్స్, క్యారెట్, బంగాళదుంపలు అన్నీ ఒక విజిల్ వచ్చేటట్టు పెట్టేసి ఒక విజిల్ రానిచ్చేసి తర్వాత వేసుకున్నానండి. ఇందులో అలా అయితే బాగా ఉడికిపోతాయి కదండి, అందుకని అలా పెట్టేసి ఉడకబెట్టేసి వేసానండి. తర్వాత అవి కూడా అయిపోయిన తర్వాత నేను అన్నీ వేసానండి. ఉప్పు, కారం గట్ట అవన్నీ వీడియో స్కిప్ అయింది, డిస్క్రిప్షన్లో పెడతాను ఏం వేసాను అన్నది. తర్వాత కొత్తిమీర వేసానండి. తర్వాత సోయా సాస్, వెనిగర్ వేసానండి. ఇవన్నీ వేగిన తర్వాత క్యాబేజీ కూడా వేసానండి. అది కూడా వేగిన తర్వాత మసాలాలు వేగిపోయిన తర్వాత అండి ఇందులో రైస్ వేసేసుకుని మనం అన్నం వండి చల్లారి పెట్టుకుని ఉంటాం కదండి, ఆ రైస్ వేసుకుని పైకి కిందకి బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు చిన్న మంట మీద ఉంచుకోవాలండి, మసాలా బాగా పట్టేటట్టు. తర్వాత కొత్తిమీర చల్లుకొని దింపేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇందులో వెల్లుల్లి వేయలేదండి. మీరు ఎప్పుడైనా విశేషమైన పూజలు చేసుకున్నప్పుడు కూడా చేసుకోవచ్చండి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఎలా వద్దో కామెంట్లో తెలియజేయండి. చాలా టేస్టీగా, ఈజీగా అయిపోద్దని, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఎప్పుడైనా అన్నం మిగిలిపోయినప్పుడు కూడా చక్కగా చేసేసుకోవచ్చండి. పిల్లలు తిన్న అన్న వాళ్ళు కూడా ఈజీగా తింటారు. కూర ఏమన్నా కమ్మి టైంకి కూరగాయలు ఏమి లేకపోయినా కొద్దిగా ఉన్న కూరగాయలతో చక్కగా చేసేసుకోవచ్చండి. ప్లస్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. హరే కృష్ణ.